అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అంటే లూసిఫర్ లేదా ఇబ్లిస్ అనే జిన్ను వర్గానికి సంబంధించిన ఈ యొక్క సైతానుల బారి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈ రోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా యేసు క్రీస్తు గారి గురించి అంటే ఈసా అలైహిస్సలాం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఖురాన్ మరియు హదీసుల్లో రెండవ రాకడ, యేసుక్రీస్తు గారు మళ్ళీ రెండవ రాకడలో ఈ యొక్క ప్రపంచంలోకి దిగి వస్తారు అని, మరియు ఆయన రూపం ఎలా ఉంటుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా తెలియజేసి ఉన్నారు. మరియు ఆయన జీవితంలో చేసిన కొన్ని అద్భుతాల గురించి, మరియు ప్రళయ సూచనలు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది అని దాని గురించి తెలియజేసినటువంటి కొన్ని విషయాలు, మరియు ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటి, ప్రవక్త మరి ఈసా అలైహిస్సలాం గారు, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటి, మరియు ఖురాన్ లోను మరియు హదీసులోను ఎటువంటి విషయాలు తెలియజేయబడ్డాయో ఈ రోజు మనం ఆ యొక్క విషయాలు కొన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. మరి మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రసాదించమని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ముందుగా మనం ఈసా లేదా యేసు అనే పేరు తీసుకున్నప్పుడు అలైహిస్సలాం మనం రాసిన, చదివిన, మాట్లాడిన, విన్న మన మనసులో గాని బయటకు గాని అలైహిస్సలాం అని చెప్పడం చాలా మంచిది. అంటే ఇది మనం ప్రవక్త తరపున దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రవక్త తరపున మనం దేవుడికి దరూదు పంపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రవక్తని ఇహలోకంలోను పరలోకంలోను ఈ యొక్క ప్రవక్తలకి శాంతి సౌఖ్యాలు కురియాలి, వారికి స్వర్గం లభించాలి, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు వారికి లభించాలి అని మనం వారి తరపున ప్రార్థిస్తున్నటువంటి ఒక చిన్న ప్రార్థన అన్నమాట. అందుకే మనం ప్రవక్తల పేర్లు ఎప్పుడు చెప్పినా, విన్నా, రాసినా, చదివినా అలైహిస్సలాం అనాలి. అంటే దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించాలి, ఆమీన్ అని దాని యొక్క అర్థం. అందుకే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు గారి పేరు తీసుకున్నప్పుడు కూడా మనం అలైహిస్సలాం అని చెప్పడం చాలా మంచిది. ఇంకొకటి, ఖురాన్ ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు గారు అంటే యేసు ప్రభువు, మరియు ఈయనని అరబ్బీ భాషలో ఈసా అని అంటాం, మరియు తెలుగులో దేవుడు, కరుణామయుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు లేదా రక్షకుడు, రారాజు, మరియు భగవంతుడు, ఇలా సృష్టికర్త అని ఇలా తెలుగులో ఏదైతే పేర్లు ఉన్నాయో వీటన్నిటిని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. అది ఇబ్రూ లేదా జిబ్రానికి వేరే భాషల్లో మరి యెహోవా అని అంటాం. ఈ యొక్క యెహోవా లేదా ఈ యొక్క దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. మరి ఖురాన్ ప్రకారం ఈసా అంటే యేసుక్రీస్తు గారు అలైహిస్సలాం అల్లా పంపిన గొప్ప ప్రవక్తలలో ఈయన కూడా ఒకరు అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ఇంచుమించు 600 సంవత్సరాల ముందు ఈ యొక్క ప్రవక్త రావటం అనేది జరిగింది అని, మళ్ళీ ప్రళయానికి ముందు మళ్ళీ ఆయన ఈ యొక్క ప్రపంచంలోకి తిరిగి వస్తారు అని, రెండవ రాకడ ఖచ్చితంగా ఉంది అని, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మానవుడు చేసిన మంచి చెడు, పాపపుణ్యాలు, హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గం మరియు నరకం ఇచ్చే ఒక దినం ఉంది, మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడతారు, కర్మలను బట్టి వారికి స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు నిర్ణయించే ఒక రోజు ఉంది అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ రోజుకు ముందు మరి యొక్క ఈసా అలైహిస్సలాం గారు అంటే యేసుక్రీస్తు గారు మళ్ళా ఈ యొక్క భూమిలోకి రావటం, భూమి మీదకి, ఆకాశం నుంచి భూమి మీదకి మళ్ళా దిగి రావటం జరుగుతుంది అని ఖురాన్ లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ముస్లింల యొక్క విశ్వాసం కూడాను. మరియు అంతేకాకుండా ఈయన ఒక ప్రవక్తలలో ఈయన కూడా గొప్పవారు అని, మరియు ఆయనని దేవుడిగా కాకుండా, ఆయనని దేవుడి యొక్క కుమారుడుగా కాకుండా, ఆయనని దేవుడి యొక్క భక్తుడు మరియు దేవుని యొక్క దాసుడు మరియు దేవుని యొక్క ప్రవక్తగా మరి ముస్లింల యొక్క విశ్వాసం. ఖురాన్ లో ఇదే విషయం చెప్పబడింది. ఆదాం ప్రవక్త నుంచి నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అంటే వీళ్ళందరూ కూడా మరి ప్రవక్తలే అని, ఎలాగైతే లూత్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం మరియు నోవా అలైహిస్సలాం వీరందరూ కూడా ఎలాగైతే ప్రవక్తలో, అలానే ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు కూడా ఒక ప్రవక్త అని, ఇలా ప్రపంచంలోకి అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచి అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని, వారిలో అలానే 1,24,000 మందికి పైగానే ప్రవక్తలు ఎన్నుకోవడం జరిగింది అని మరి గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అలా ప్రవక్తల ద్వారా దేవుడు మానవాళికి
జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి మరియు భవిష్యవాణి, రహస్య విషయాలు, మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి అనేక విషయాలని దేవుడు తన యొక్క జ్ఞానాన్ని మరియు జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మానవులకి నేర్పడం జరిగింది అని గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా పంపబడిన ప్రవక్తల పరంపరలో ఒక ప్రవక్తగా, చివరి నుంచి రెండవ ప్రవక్తగా, మళ్ళీ చివరగా వచ్చే ప్రవక్తగా ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారి గురించి ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి మరియమ్మ కుమారుడైన మెస్సయ్య ఒక ప్రవక్త అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఆయన కంటే పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు అని ఖురాన్లో 5వ సూర 75వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు, మేము పంపించిన ప్రవక్తల మధ్య భేదాభావాలని మీరు చూపియొద్దు. ప్రవక్తలందరి యొక్క బాధ్యత ఒకే ఒక్కటి, ఆ సృష్టికర్త గురించి ప్రజలకు తెలియజేయటం మరియు జీవన మరియు ఆరాధన పద్ధతులను ప్రజలకు తెలియజేయటం, మరియు ఈ యొక్క ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ గురించి కూడా ప్రజలకు తెలియజేయటం, దేవుడు తెలియజేయమన్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయటం ప్రవక్తల యొక్క బాధ్యత అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క దీంట్లో కొంతమంది ప్రవక్తలకి అద్భుతాలు చేసే శక్తి ఇచ్చిన, కొంతమందికి గ్రంథాలు ఇచ్చిన, కొంతమందిని రాజుగా చేసిన, కొంతమందిని నాయకుడిగా చేసిన, కొంతమందిని కాపరిగా చేసిన, కొంతమందిని కేవలం బోధకుడిగా చేసిన, అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారమే జరిగింది అని, ఆ సృష్టికర్త చిత్త ప్రకారమే జరిగిందని, ఇలా ఎవరికి ఏ అద్భుతాలు ఇచ్చినా, ఏ పవర్స్ ఇచ్చినా, ఏమి ఇవ్వకున్నా సరే, మరి వీరిలో మీరు భేదాభావం పాటించకండి. ప్రవక్తలందరూ బాధ్యత ఒకే ఒక్కటి, దేవుడు ప్రజలకు అందజేయమన్న సందేశాన్ని ప్రజలకు అందజేయటం వరకే వారి యొక్క బాధ్యత అని. మరి ఆ యొక్క ప్రవక్తలు కానీ, మనుషులు కానీ, బాబాలు కానీ, లేదా బొమ్మలు కానీ, వస్తువులు కానీ ఏవి కూడా దేవుడు కాదు, దేవుడు లాంటి వారు కాదు, దేవుడితో సమానం కాదు. దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయనతో పోల్చడానికి ఏదీ లేదు. ఈ సృష్టిలో కానీ, సృష్టి పైన కానీ, సృష్టి తర్వాత కానీ ఆయనతో పోల్చడానికి ఏదీ లేదు. ఒక నెంబర్తో కానీ, ఫోటోతో కానీ, వస్తువుతో కానీ, ఏదైనా ఒక సమాధితో కానీ, లేదా ఇంకేదైనా దేనితో కూడా ఆయనని పోల్చలేము, ఆయనని ఊహించలేము అనేది చెప్పడం జరుగుతుంది. కానీ దేవుడు నిజంగా ఉన్నాడు. ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఆయన ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సృష్టించిన సృష్టి మొత్తాన్ని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక ఒక అద్భుతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఆదం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక ఎలాగైతే అద్భుతమో, అలానే ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక కూడా అద్భుతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుకను ఖురాన్ ఒక అద్భుతంగా వర్ణించింది. ఆయన తండ్రి లేకుండానే, ఎవరు? యేసుక్రీస్తు గారు, ఈసా అలైహిస్సలాం గారు తండ్రి లేకుండానే దేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా, అయిపో అనే ఈ యొక్క ఆజ్ఞ ద్వారా ఆయన పుట్టడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే ఆయన తండ్రి లేకుండానే కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞతో తల్లి పరిశుద్ధ కన్య మరియమ్మ అయినటువంటి ఈ యొక్క మరియమ్మ గారి యొక్క గర్భాన ఆయన జన్మించడం జరిగింది దేవుని యొక్క వాక్కు ద్వారా అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ ఈసా గారి యొక్క పుట్టుకను ఆదాం గారి పుట్టుకతో పోల్చడం జరిగింది. ఆదాం అలైహిస్సలాం గారు ఎలాగైతే తల్లి మరియు తండ్రి లేకుండా మట్టితోటి, నీటితోటి, దేవుని యొక్క మహిమతోటి ఏ విధంగానైతే మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడో తల్లి తండ్రి లేకుండానే, అలానే ఈసా అలైహిస్సలాం గారు కూడా, యేసుక్రీస్తు గారు కూడా తండ్రి లేకుండానే దేవుని యొక్క మహిమ ద్వారా పుట్టడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహ్ దృష్టిలో యేసు గారి పుట్టుక ఆదాం గారి పుట్టుక వంటిది అని ఖురాన్లో 3వ అధ్యాయం 59వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఎన్నో మహిమలు మరియు అద్భుతాలు కూడా ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారి విషయంలో జరిగాయి. ఈసా అలైహిస్సలాం గారు అనుమతితో, అంటే ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తే గనక, అంటే ఆయన అల్లాని, యెహోవా అనబడే అల్లాని, అల్లా అనబడే యెహోవాని ఆయన ప్రార్థిస్తే, ఆ యొక్క సృష్టికర్తను ప్రార్థించి ఆయన ఎన్నో అద్భుతాలను చేశారు. మరియు ఆ అద్భుతాలని మరి దేవుని యొక్క మహిమతోటే ఈయన చేయటం జరిగింది అని, మరి ఇలా అనేక మంది ప్రవక్తలకు కూడా ఎలాంటి పవర్స్ ఇవ్వడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇలా పుట్టిన వెంటనే ఉయ్యాలలో ఉండంగానే ఆయన మాట్లాడటం జరిగింది. పుట్టుకతోటే మరి ఆయన పుట్టిన కొద్ది రోజులకి ఆయన గుడ్డి వారిని, కుష్టు వారిని దేవుని యొక్క ఆజ్ఞతోటి స్వస్థత పరచడం జరిగింది. వ్యాధిగ్రస్తులకు నయం చేయడం జరిగింది.
చనిపోయిన వారిని బ్రతికించడం కూడా జరిగింది. మట్టితో పక్షి బొమ్మను చేసి దానిని ఊది అది అల్లా యొక్క ఆజ్ఞతో నిజమైన పక్షిగా మారడం కూడా జరిగింది. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అద్భుతాలన్నీ కూడా ఆయన సొంత శక్తితో కాకుండా దేవునిని ప్రార్థించి అల్లా యొక్క అనుమతితో ఇవి చేశారు అని ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలానే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కానీ ఇంకా అనేక మంది ప్రవక్తల విషయంలో కూడా అనేక అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా. మరి ఇక శిలువ మరణం గురించి మనం గమనించినట్లయితే గనక శిలువ మరణం గురించి ఖురాన్ ఏం తెలియజేస్తుందో అంటే శిలువపై ఆయన చనిపోలేదు అని ఖురాన్ చెబుతుంది. శత్రువులు ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు ఒక అద్భుతాన్ని అక్కడ చేయడం జరిగింది. ఏదైతే కొండ మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడో అప్పుడు ఆయన లాంటి రూపాన్ని ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వేరే ఒకరికి ఈయన రూపాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ శిష్యులు అతన్ని యేసుక్రీస్తేమో యేసు ప్రభు అని, ఈసా అలైహిస్సలాం గారు అని అతన్ని తీసుకెళ్లడం జరిగింది అని, ఈయన రూపాన్ని వేరే వారికి ఇవ్వడం జరిగిందని, ఈ యొక్క అసలైన యేసుక్రీస్తు గారిని మరి ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారిని దేవుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పైకి ఆకాశంలోకి తీసుకువెళ్ళడం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి వారు నిజంగా ఆయనను వారు చంపలేదు, ఆయన సిలువ కూడా వేయలేదు అని, కానీ వారి కోసం వేరొకరిని ఆయన పోలికలో ఉంచడం జరిగింది అని నిశ్చయంగా అల్లా ఆయనను తన వైపుకు లేపుకున్నాడు అని ఖురాన్లో 4వ అధ్యాయం 157, 158 వాక్యం సూర అన్-నిసా 4వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఖురాన్లో ఈసా అలైహిస్సలాం గారికి ఇంకా అనేక పేరులు లేదా బిరుదులు ఇవ్వడం జరిగింది. అనేక మంది సహబాలకి కానీ ప్రవక్తలకు కానీ అనేక రకాల ప్రవక్తలకి కొన్ని ప్రత్యేక బిరుదులు ఇవ్వడం జరిగింది. మరి సిద్దికీన్ అని లేదా ఇంకా అనేక రకాల పేర్లు ఇవ్వడం జరిగింది. అలానే ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారికి ఎక్కువగా మసీహ్ అని, కలిమతుల్లా అని ఇంకొక పేరు, మరి ఆయన గురించి రూహుల్లల్లా అని, ఈ విధంగా అంటే అల్ మసీహ్ అంటే రక్షకుడు లేదా అభిషక్తుడు అని, కలిమతుల్లా అంటే అల్లా యొక్క వాక్కు అని, మరియు రూహులల్లా అంటే అల్లా తరపున వచ్చిన ఆత్మ ద్వారా చేయబడ్డ ఒక అద్భుతం అని, ఈ విధంగా ఆయనకి బిరుదులు ఉన్నాయి. మరియు రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు గారు రెండవ రాకడలో ఖచ్చితంగా వస్తారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈసా అలైహిస్సలాం గారు ప్రళయానికి అంటే జడ్జిమెంట్ డేకి ముందు ఆయన తిరిగి వస్తారు. ఇది ఒక భవిష్యవాణిగా చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చి న్యాయాన్ని స్థాపిస్తారు అని, దజ్జాల్ అనే ఒక వింత జంతువుని ఆయన అంతం చేస్తారు అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి క్లుప్తంగా చెప్పాలంటే ఖురాన్ మరి యేసుక్రీస్తు గారిని ప్రేమిస్తుంది మరియు గౌరవిస్తుంది ఇస్లాం. కానీ ఆయనను దేవుడిగా కాకుండా ఆయనను ఒక ప్రవక్తగా, దేవుని యొక్క భక్తుడిగా, దేవుని యొక్క దాసుడిగా మరియు మానవాళికి ఒక దిక్సూచిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా ఆయనని ఇస్లాం లేదా ఖురాన్ ఆయనని లేదా ముస్లింలు ఆయన్ని ఆ విధంగా విశ్వసిస్తారు. మరి సో ఆయన ఎవరి గురించి అయితే ఆయన బోధించారో, ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన్ని దేవుడుగా మరి ఈ యొక్క ఇస్లాంలో మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఆయనని విశ్వసిస్తూ ఉంది. మరి ఏదైతేనేమి ఖురాన్లో సూర మరియంలో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఖురాన్లో 19వ అధ్యాయం సూర మరియమ్మ గారి పేరు మీద ప్రత్యేకంగా ఖురాన్లో ఒక సూరానే ఇవ్వటం జరిగింది. ఈ విషయాల గురించి ఇంకా అక్కడ మీరు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖురాన్లో 19వ అధ్యాయాన్ని మీరు చదివి కూడా తెలుసుకోవచ్చు. ఖురాన్లో ఈసా అలైహిస్సలాం గారు లేదా యేసుక్రీస్తు గారి గురించి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈసా అలైహిస్సలాం గారి పైన ఒక గ్రంథాన్ని అవతరింపజేయడం జరిగింది. దాని పేరు బైబిల్ లేదా ఇంజీల్. దీన్ని గోస్పల్ అని కూడా అని అంటారు. అంటే బైబిల్ లేదా దీనిని అరబ్బీ భాషలో ఖురాన్లో ఇంజీల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ యొక్క బైబిల్ని ఇంజీల్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. ఈ యొక్క ఇంజీల్ అనే గ్రంథం ద గోస్పల్ అంటే బైబిల్ అనే ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని ప్రసాదించాడని దేవుడు అల్లా ప్రసాదించాడని మరి ఖురాన్లో చెప్తూ ఉంది. ఈ గ్రంథం ప్రజలకు మార్గదర్శకత్వాన్ని, గైడెన్స్ మరియు వెలుగును, లైట్ను నింపడానికి ఇవ్వబడింది అని, ప్రజలకు మార్గదర్శకత్వం, చెడుల నుంచి ఆపడం, మంచి వైపుకు వెళ్ళటం, నరకం నుంచి రక్షించబడటం, స్వర్గానికి వెళ్ళటం కోసం, వారికి జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం, అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రం అంటే మూసా అలైహిస్సలాం గారి పైన
అవతరింపబడ్డటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది తౌరాత్ గ్రంథం. దీనినే మోషే ధర్మశాస్త్రం అని అంటాం. ఈ యొక్క గ్రంథాన్ని ధృవీకరించడానికి వచ్చింది అని కూడా ఈ యొక్క బైబిల్ లేదా ఇంజీల్ అనే గ్రంథం ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ధృవీకరించడం కోసం కూడా, ఒప్పుకోవడం కోసం కూడా వచ్చింది, సాక్ష్యం ఇవ్వడం కోసం కూడా వచ్చింది అని ఈ యొక్క ఖురాన్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా మరి యూదులపై వారికి కొన్ని నిషేధించుకున్నారు. ఆ నిషేధించుకున్న వాటిలో కొన్నిటిని హలాల్ చేయడం కోసం కూడా, వారిపైన వాటిని విధించడం కోసం కూడా ఈసా అలైహిస్సలాం గారు పంపబడ్డారు అని ఆయనకి ఇంజీల్ అనే గ్రంథం ద్వారా తెలియజేయడం జరిగింది అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరి మొహమ్మద్ సల్లం గారి యొక్క రాక గురించి ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరబ్ తెగల్లో వస్తారు అని, ఇలా ఆయన ఒక చివరి ప్రవక్తగా వస్తారని కూడా ఇలా ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా బైబిల్లో ఈ యొక్క విషయం చెప్పబడింది అని ఖురాన్ మరియు ఇస్లాంలో హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు తన తర్వాత రాబోయే చివరి ప్రవక్త గురించి తన జాతి ముందు తెలియజేశారు అని ఖురాన్ చెప్తూ ఉంది. వారి యొక్క జాతి దగ్గర తర్వాత ఇంకొక ప్రవక్త రాబోతూ ఉన్నారు, ఆయన పేరు అహ్మద్ అని కూడా చెప్పడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఇలా అన్నారు, ఓ ఇజ్రాయిల్ వంశీయులారా, నేను మీ వద్దకు పంపబడిన అల్లా యొక్క సందేశహారుణ్ణి. నా తర్వాత వచ్చే అహ్మద్ అనే పేరు గల ఒక ప్రవక్త గురించి నేను శుభవార్త ఇవ్వడానికి వచ్చాను అని ఖురాన్లో 61వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ మన అహ్మద్ అనేది ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క మరొక పేరు అని కూడా మనం గుర్తించాలి. ఇక స్వర్గం నుండి భోజన పళ్ళెం అనే ఒక అద్భుతం కూడా జరిగింది, ద టేబుల్ స్ప్రెడ్ అని. ఖురాన్లోని 5వ అధ్యాయం పేరు అల్ మాయిదా. ఖురాన్లోని ఆహార పళ్ళెం, స్వర్గం నుంచి వచ్చినటువంటి ఆహార పళ్ళెం అని మరి ఈ యొక్క ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు గారి ద్వారా విషయంలో జరిగిన అద్భుతం గురించి ఖురాన్లో 5వ సూర 5వ అధ్యాయానికి ఈ యొక్క పేరు అనేది ఉంది. మరి అల్ మాయిదా ఈ యొక్క పేరు అంటే భోజన పళ్ళెం, స్వర్గం నుంచి దించబడ్డటువంటి భోజన పళ్ళెం. ఇది ఈసా అలైహిస్సలాం గారి జీవితంలోని ఒక ప్రత్యేకమైన సంఘటన ఆధారంగా మరి ఈ యొక్క పేరు పెట్టబడింది అని. ఈసా అలైహిస్సలాం గారు అల్లాను ప్రార్థించగా అల్లా ఆ కోరికను తీర్చాడు. ఆ సంఘటన మరి లాస్ట్ సప్పర్ కు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది ఒక గొప్ప అద్భుతంగా ఖురాన్లో చెప్పబడింది. తీర్పు దినాన మరి కొన్ని సాక్ష్యం కూడా, విట్నెస్ ఆఫ్ జడ్జిమెంట్ డే అని, మరి ప్రళయ దినాన డే ఆఫ్ జడ్జిమెంట్ రోజు అల్లా సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం గారును అందరి ముందు ప్రశ్నిస్తాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏమని ప్రశ్నిస్తాడు? ఖురాన్లో ఇలా చెప్పబడింది, ఓ ఈసా, యేసుక్రీస్తు గారు లేదా ఓ నన్ను వదిలి అంటే అల్లాను వదిలి లేదా సృష్టికర్తను వదిలి నిన్ను గాని నీ తల్లిని గాని దేవుళ్ళుగా చేసుకోమని నువ్వు ప్రజలకు చెప్పావా అని దేవుడు ఆయనని అడగడం జరుగుతుంది ప్రళయ దినం రోజు. దానికి ఈసా అలైహిస్సలాం గారు భయభక్తులతో ఇలా సమాధానం ఇస్తారు, ఓ అల్లా, నీవు పవిత్రుడవు, గొప్పవాడవు. నాకు ఏ మాట అనే హక్కు లేదు, ఏ మాట నేను చెప్పే హక్కు నాకు లేదో అది నాకు లేదు. నీవు ఏదైతే చెప్పమన్నావో అదే నేను చెప్పాను. నీవు నన్ను పైకి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో అది నీకు మాత్రమే తెలుసు. మరియు నీవు వారిని క్షమించినా దయదలిసినా అది నీవు కరుణామయుడవు అని. అంతేకాకుండా వల్ల నీవు పవిత్రుడవు, నాకు హక్కు లేని మాటను నేను చెప్పలేను. నేను వారికి నీవు ఏదైతే చెప్పమని చెప్పావో నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాను మాత్రమే ఆరాధించండి అని నేను వారికి చెప్పడం జరిగింది అని ఖురాన్లో 5వ అధ్యాయం సూర అల్ మాయిదాలో మరి 116, 117 వాక్యాలలో ఈ యొక్క ప్రళయ దినానికి సంబంధించినటువంటి ఒక భవిష్యవాణి గురించి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరియు ప్రవక్త యేసుక్రీస్తు గారు ఈసా అలైహిస్సలాం గారి యొక్క శిష్యులని అంటే ఆయన సహబాలని హవారియా అని అంటారు. అంటే ఈసా అలైహిస్సలాం గారు ఒక నమ్మకమైన సహచరులు, స్నేహితులు లేదా శిష్యులు ఉండేవారు అని, వారిని అరబ్బీ భాషలో హావారీలు అని అంటారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. యూదులు ఈసా అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు అల్లా మార్గంలో నాకు సహాయపడేది ఎవరు అని ఆయన అక్కడ ఉన్న వారిని అడిగారు. అప్పుడు హావారీలు మేము అల్లా మార్గంలో మీకు సహాయకులుగా ఉంటాము అని వారు ముందుకు రావడం జరిగింది, ఆయన యొక్క శిష్యులు. ఇక ఆయన యొక్క బోధన ఏకదైవారాధన గురించి ఆయన బోధించడం జరిగింది.
ఈసా అలైహిస్సలాం గారి యొక్క బోధనా సారాంశం ఒక్కటే అని ఖురాన్ పదే పదే చెప్తూ ఉంది ఇదే విషయాన్ని. నిశ్చయంగా అల్లాయే నా ప్రభు, అంటే దేవుడే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కాబట్టి అందరూ ఆయననే ఆరాధించండి, ఇదే సరైన మార్గం అని ఆయన చెప్పారు, ఆయన ఈ విధంగా బోధించారు అని ఖురాన్లో 3వ అధ్యాయం 51వ వాక్యంలో ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈసా అలైహిస్సలాం గారి గురించి ఖురాన్లో ఉన్నటువంటి కథనాలు చాలా గౌరవంగా ఉన్నాయని, ఆయన ఒక మంచి విశ్వాసి అని, ఆయన ఒక గొప్ప ప్రవక్త అని, ఆయన మంచి బోధకుడు అని, కాలక్రమేణా మార్చబడ్డ అనేక రకాల బోధనలు కాలక్రమేణా మానవులు కొంచెం మార్పులకి చెరుపులకి చేయడం జరిగింది అని, కానీ ఆయన అసలు సందేశం మాత్రం స్వచ్ఛమైన ఏకేశ్వర రూపాసన అంటే ఒకే ఒక్క దైవం గురించి ఆయన బోధించారు అని, ఆయన ఇద్దరు గురించి ముగ్గురు గురించి త్రిత్వం గురించి ఆయన బోధించలేదు అని ఖురాన్ చెప్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇంకా అనేకమైన విషయాలు ఖురాన్లో కూడా చెప్పబడ్డాయి. మరి త్రిత్వం గురించి, మరి ఆయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు అని, అల్లా ఒక్కడే అని, ఆయన ఈసా అలైహిస్సలాం కేవలం ప్రవక్త అని చెబుతూ ముగ్గురు అని అనకండి, ఆ మాటను మీరు విరమించుకోండి, అది మీకే మంచిది అని ఖురాన్ చెప్తూ ఉంది. అల్లా ఒకే ఒక్కడని, ఆయన ఇద్దరు కాదు ఆయన ముగ్గురు కాదు అని, ఆయనకు సంతానం లేదు అని, ఆయనకు కుమారుడు లేడు అని, ఆయన ఎవరికీ పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన లాంటిది ఏదీ లేదు, మరి భూమి ఆకాశాల్లో ఉన్నదంతా ఆయనదేనని, మరి ఆయనతో పోల్చడానికి ఏదీ లేదు అని, మరి ఖురాన్లో 4వ అధ్యాయం 171వ వాక్యంలో ఈ యొక్క విషయాలను కూడా చెప్పబడ్డాయి. మరియు ఇంకా కున్ ఫయాకూన్ అంటే ఈసా అలైహిస్సలాం గారు తండ్రి లేకుండానే ఎలా పుట్టారు అని మరియమ్మ గారు ఆశ్చర్యపోయినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టి విధానాన్ని వివరించాడు. అల్లా ఏదైనా ఒక పనిని అయిపో అంటే చాలు అది అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. దానికి కారణాలు వెతకడం అవసరం లేదు. కేవలం ఆయన కున్ అంటే అయిపో అని ఆజ్ఞాపిస్తే చాలు అది అయిపోతుంది, ఫయాకున్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక అల్లా యొక్క శక్తికి ఒక నిదర్శనం మాత్రమే అని ఖురాన్లో 3వ అధ్యాయం 47వ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇక తల్లి పట్ల ఆయన చాలా ప్రేమ, గౌరవం, మర్యాద కలిగి ఉండేవారు. ఈసా అలైహిస్సలాం గారు చిన్నతనంలోనే మాట్లాడినప్పుడు తన వ్యక్తిత్వం గురించి ఇలా చెప్పుకున్నారు: నేను నా తల్లి పట్ల సేవాభావం కలిగి ఉండేలా అల్లా నన్ను ఆదేశించాడు. ఆయన నన్ను పొగరబోతుగా కానీ దౌర్జన్యపరుడుగా కానీ అల్లా నన్ను చేయలేదు. నేను ప్రేమ, గౌరవ, మర్యాదలు కలిగి ఉండేవాడిగా నన్ను చేశారు. నా తల్లి పట్ల కూడా నేను ప్రేమ కలిగి ఉండేవాడిగా చేశాడు దేవుడు నన్ను అని ఖురాన్లో 19వ అధ్యాయం 32వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఆయన తల్లిని గౌరవించేవారు అని, ప్రజల పట్ల చాలా దయతో ఉండేవారు అని దీని యొక్క అర్థం. మరియు తన పైన కూడా తాను ప్రార్థన చేసుకునేవారు, దువా చేసుకునేవారు. అంటే సూరా మరియంలో ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈసా అలైహిస్సలాం గారు తన గురించి తాను ఈ విధంగా చెప్పుకున్నారు 19వ అధ్యాయం 33వ వాక్యంలో ఏమని: నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, మరియు మళ్ళీ నేను తిరిగి బ్రతికించబడే రోజున నాపై దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు కురియుగాక, ఆమీన్ అని ఇలా ఖురాన్లో 19వ అధ్యాయం 33వ వాక్యంలో ఈ యొక్క విషయం తెలియజేయడం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు ఆయన గురించి ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించుకునేవారు అని చెప్పడం జరిగింది. మరి ఇది ఆయన జీవితం ఎంత పవిత్రమైనదో తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా దేవుడు ఆయనకి లేఖనాలను, జ్ఞానాన్ని రాయటం, చదవటం, జ్ఞానాన్ని, విద్యను, జ్ఞాపక శక్తిని ఆయనకి దేవుడు నిండుగా మెండుగా ప్రసాదించాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. అల్లా ఈసా అలైహిస్సలాం గారికి కేవలం అద్భుత శక్తులే కాకుండా, ఆయనకు శక్తులు ప్రసాదించడమే కాకుండా గొప్ప జ్ఞానాన్ని కూడా నేర్పాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. అల్లా ఆయనకు గ్రంథాన్ని, జ్ఞానాన్ని, తౌరాతు గ్రంథాన్ని మరియు ఇంజీలు గ్రంథాన్ని కూడా ఆయనకు దేవుడు నేర్పాడు అని ఖురాన్లో 3వ అధ్యాయం 48వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా యూదులలో కొందరు ఈసా అలైహిస్సలాం గారు పుట్టినప్పుడు మరి ఆయన గురించి, ఆయన తల్లి గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు అల్లా వారిని ఖండించడం జరిగింది. ఈసా అలైహిస్సలాం గారు మరియు ఆయన తల్లి మరియమ్మ అలైహిస్సలాం గారు ఇద్దరు కూడా చాలా పవిత్రులని, పరిశుద్ధులని, వారు సత్యవంతులు అని ఖురాన్
దీనికి సాక్ష్యం ఇస్తూ ఉంది. వారు మనుషులే అని చెప్పడానికి, వారిద్దరూ బ్రతకడానికి ఆహారం తినేవారు అని, నిద్రపోయేవారు, లేచేవారు, అందరిలాగానే వారు కూడా బ్రతికారు అని ఖురాన్లో 5వ అధ్యాయం 75వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముస్లింల యొక్క విశ్వాసం ఈసా అలైహిస్సలాం గారి యొక్క పేరు విన్నప్పుడు లేదా పలికినప్పుడు, మాట్లాడినప్పుడు, రాసినప్పుడు మన మనసులో కానీ బయటకు కానీ ఈసా అని అన్నా లేదా యేసు అని అన్నా లోపల అలైహిస్సలాం అంటే ఆయనపై దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు కురియుగాక, కలుగుగాక, ఆమీన్ అని దీని యొక్క అర్థం. ఒక్క ఈసా అలైహిస్సలాం గారే కాదు, ఏ ప్రవక్త పేరు మనం చదివినా, రాసినా, విన్నా, మరి మాట్లాడినా, మనం లోపలైనా సరే బయటకైనా సరే అలైహిస్సలాం అంటే దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు వారిపైన ఇహపరలోకాల్లో కురియుగాక, ఆమీన్ అని దీని యొక్క అర్థం. దీన్ని మనం మెల్లగా అయినా బయటకైనా లోపలైనా ఎక్కడైనా ఈ యొక్క పదం అనేది చెప్పాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఆయనపై ముస్లింలకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. అందుకే ఆయన పేరు వింటే వెంటనే అలైహిస్సలాం అని చెప్తామన్నమాట. దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. ఇంకా ఖురాన్లో మరియమ్మ గారి గురించి ఇంకా అనేక కథనాలు ఉన్నాయి. ఖురాన్లో మరి ఆరాధనలో ఆయన గర్వం చూపించేవారు కాదని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఈసా అలైహిస్సలాం గారును దేవునిగా భావించిన మరి ఆయన మాత్రం నేను భక్తుడిని మాత్రమే, నేను ప్రవక్తను మాత్రమే, నేను కూడా ఒక మనిషినే, నేను కూడా ఆదాం ప్రవక్త వంటి వాడినే అని మరి ఆ ఏకైక దేవుడు ఒకే ఒక్కడు సృష్టికర్త ఆయనని ఆరాధించమని చెప్పడం కోసమే నేను వచ్చాను అని, అందరి ప్రవక్తల్లాగే నేను కూడా ప్రవక్త అని ఆయన మరియు ఇంజీల్ గ్రంథంలోను తౌరాత్ గ్రంథాలలోనూ ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు నేర్పడం, తెలియజేయడం జరిగింది అని, మరి ఆయన దేవుని యొక్క సర్వెంట్గా చెప్పడం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. మరియు మసీహ్ అంటే యేసు అల్లాకు ఒక భక్తుడు, ఒక దాసుడు, ఒక ప్రవక్తగా ఉండడానికి ఆయన ఎప్పుడూ సంకోచించలేదు అని, ఆయన ఈ యొక్క విషయం చెప్పుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు అని, అలాగే సామీప్యం పొందిన దైవదూతలు కూడా ఆయనను మరి ఆ అల్లా యొక్క సామీప్యం పొందిన దైవదూతలు కూడా అల్లాను ఆరాధించడానికి ఎప్పుడూ సిగ్గుపడరు అని ఖురాన్లో 4వ అధ్యాయం 172వ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు ఇజ్రాయెల్ ప్రజలకు వారిపైన వారు కొన్ని అక్రమంగా, అన్యాయంగా హరాం చేసుకున్నటువంటి, కొన్ని నిషిద్ధం చేసుకున్నటువంటి విషయాలను ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు వచ్చి వారికి విముక్తినివ్వటం, వారికి స్వేచ్ఛనివ్వటం, వారికి హలాల్ చేయటం, కొన్ని విషయాల గురించి ఇలా జరిగింది అని మరి ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు యూదులు అంటే బనీ ఇజ్రాయెల్ వద్దకు వచ్చినప్పుడు ఆయన మోషే ధర్మశాస్త్రంలోని తౌరాత్ అనే గ్రంథంలోని కఠినమైన నిబంధనలు కొంత సడలింపును ఇవ్వడం కోసం వచ్చారు అని ఖురాన్ చెబుతూ ఉంది. యూదులు తమ యొక్క తప్పుల వల్ల, వారు అప్పట్లో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సంఘటనలు జరిగాయి. తూరు పర్వతాన్ని ఎత్తి, ఒక పర్వతాన్ని దేవుడు ఎత్తి, మరి ఆ యొక్క తూరు పర్వతాన్ని ఎత్తి అక్కడున్న ప్రజలను రక్షించిన కూడా వారు తప్పులు చేయడం జరిగింది. మరి చేపల్ని పట్టొద్దు అన్నప్పుడు వీరు గుంతలు దవ్వి చేపలు పట్టినప్పుడు వారు కోతులుగా శపించబడటం జరిగింది. మరియు మూసా అలైహిస్సలాం గారు, మోషే గారు మరియు తౌరాత్ గ్రంథం గురించి మరి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చేసరికి ఒక జంతువుని ఆరాధన కోసం వారి యొక్క నగలను తీసి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇలా అనేక రకాల తప్పుల వల్ల ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. వీటి వల్ల వారు అనేక విధాలుగా మరి వారిపైన హరాం చేయబడ్డాయి. వారిపైన కొన్ని అంటే వారిని కంట్రోల్లో పెట్టడం కోసం దేవుడు కొన్ని నిబంధనలు వారిపై ఉంచడం జరిగింది. ఇటువంటి వాటి నుంచి కొన్ని విముక్తి చేయడం కోసం మరి ఈసా అలైహిస్సలాం గారి ద్వారా వారికి విముక్తి వసుకోవడం జరిగింది అని ఇక్కడ ఖురాన్ తెలియజేయడం జరుగుతూ ఉంది. కొన్ని మంచి వస్తువులను తమకు తాము వాళ్ళు నిషేధించుకున్నారు. కొన్ని వస్తువులను ధర్మసమ్మతం చేయడం కోసం మరి హరాంని కొన్నింటిని హలాల్ చేయడం కోసం ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని ఖురాన్లో 3వ అధ్యాయం మరి ఈ యొక్క బనీ ఇజ్రాయెల్ అనే సూరాలో, ఖురాన్లో 3వ అధ్యాయంలో 3వ సూరాలో 50వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇహలోకంలో పరలోకంలో కూడా యేసుక్రీస్తు గారికి, ఈసా అలైహిస్సలాం గారికి గౌరవం అనేది దక్కుతుంది అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాంకు ఇచ్చిన హోదాను వివరిస్తూ ఆయనకు 2 కాలాల్లోనూ గొప్ప గౌరవం ఉంటుంది అని ఖురాన్లో చెప్పడం జరిగింది.
ఆయన ఈసా అలైహిస్సలాం గారు ఇహలోకంలోను పరలోకంలో కూడా ఒక గౌరవనీయుడిగా ఉంటారు అని, మరియు అల్లా యొక్క సామీప్యం, దేవుని దగ్గరలో ఆయన ఉంటారు అని, దేవుని దగ్గరలో ఉండే అనేక మందిలో ఈయన కూడా ఒకరుగా ఉంటారు అని ఖురాన్లో సూరా అలీం బనీ ఇజ్రాయిల్ 3వ సూరా 45వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ముకర్రబీన్ అంటే అల్లాకు అత్యంత దగ్గరగా ఉండేవారు అని అర్థం. మరి అనుచరుల హృదయాల్లో ప్రవక్త యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో, హవారీలు, ఈ యొక్క శిష్యులు ఎవరైతే సహాబాలు ఉన్నారో, వారి యొక్క మనసుల్లో ఈ యొక్క ప్రవక్త గారి పట్ల ప్రేమను వేసినవాడు ఆ యొక్క దేవుడు అని, ఆ యొక్క అనుచరుల యొక్క హృదయాలలో దయ, ఈసా అలైహిస్సలాం గారి పైన ఆయనను అనుసరించిన వారి నిజమైన మనసుల్లో అల్లా దయను కరుణను నింపాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము కరుణను మరియు దయను ఉంచాము అని ఖురాన్లో 57వ సూర 27వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇంకా అందుకే నిజమైన విశ్వాసులు ఎవరైనా సరే చాలా మృదువుగా ఉంటారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరియు ఖురాన్ ఏం చెప్తుందంటే, మీరు కొట్లాడుకోకండి, వర్గాలుగా విడిపోకండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, మీలోనూ వారిలోనూ ఉన్న సమాంతరమైన విషయాల వైపుకు రండి, డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు, కొట్లాటలు, గొడవలు ఇటువంటి విషయాలకి వెళ్ళొద్దు, వారిలోనూ మీలోనూ ఉన్న సమాంతరమైనటువంటి విషయాల వైపుకు రండి, ఆలోచించండి అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది ఈ యొక్క విషయాలన్నీ కూడా. అందుకే నిజమైనటువంటి విశ్వాసులు ఎవరైనా సరే మృదువుగా ఉంటారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. సర్వలోకాలకు ఒక సూచన, సైన్ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఈసా అలైహిస్సలాం మరియు ఆయన తల్లి మరియమ్మ గారు అలైహిస్సలాం గారు, ఈ యొక్క ఇద్దరు కూడా మానవాళి మొత్తానికి అల్లా యొక్క శక్తిని చాటే ఒక గొప్ప నిదర్శనంగా ఈ యొక్క ఖురాన్ చెప్తూ ఉంది. మరి మేము ఆమెను మరియు పరిశుద్ధ కన్య మరియమ్మ గారిని మరియు ఆమె కుమారుడైనటువంటి మరి యేసుక్రీస్తు గారిని సకల లోకాలకు ఒక సూచనగా మేము చేశాము అని అల్లా ఖురాన్లో 21వ అధ్యాయం 91వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అల్లా యొక్క శక్తి ముందు ఎవరూ సమానం కాదు. ఈసా అలైహిస్సలాం గారు దేవుడు కాదు అని నిరూపించడానికి ఖురాన్ ఒక ప్రశ్నను కూడా వేస్తూ ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం 17వ వాక్యం, ఒకవేళ అల్లా పరిశుద్ధ కన్య మరియమ్మ గారు కుమారుడైనటువంటి మసీహును, అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ కూడా ఆయన రూపమాల్చదలుచుకుంటే గనక అల్లాను అడ్డుకునే శక్తి ఇంకెవరకు ఉంది అని ఖురాన్లో 5వ అధ్యాయం 17వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అంటే సృష్టికర్త దేవుడు భగవంతుడు మరి యెహోవా అనబడే అల్లా అనే యెహోవా అనే ఏదైతే ఈ దేవుడు ఉన్నాడో, లా ఇలాహ ఇల్లల్లా, మరి ఆయన ఏదైనా ఇస్తే ఎవరు ఆపలేరు అని, ఆయనది ఏదైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు అని, మరి ఆయనను అడ్డుకునేవారు కానీ ఆయనకు చెప్పేవారు కానీ ఎవరు అవసరం లేదు, ఎవరు లేరు అని, ఆయన ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు అని, మరి ఆయన అనేక రకాలుగా ఇచ్చి పరీక్షిస్తాడు, తీసుకొని పరీక్షిస్తాడు, అనేక రకాలుగా ఆయన సృష్టిని ఆయన అనుకున్న విధంగా నడిపిస్తూ ఉంటాడని ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. దీని అర్థం చావు పుట్టుకలు కూడా, అంటే ఒకరికి పుట్టుక ఇవ్వటాన్ని, ఒకటికి మరణాన్ని ఇవ్వటాన్ని, మళ్ళా తిరిగి లేపటాన్ని, ఏదైనా సరే అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని, కాబట్టి ఎవరైతే మరణిస్తారో వారు మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ఇస్లాం ఆధారంగా మరణించేవారు దేవుళ్ళు కాదు అని ఖురాన్ మరియు ఇస్లాం ఆధారంగా, హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి జ్ఞానం మరియు వెలుగు గురించి ఈసా అలైహిస్సలాం గారు తన యొక్క సందేశాన్ని అల్లా నూరే హిదాయత్ అంటే ఈసా అలైహిస్సలాం గారు ఒక మార్గదర్శక వెలుగు అని, నూరే హిదాయత్ అని ఆయన వర్ణించడం, అల్లా ఈ విధంగా ఆయన వర్ణించడం జరిగింది. ఆ యొక్క ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు గారు ప్రజలను తప్పుడు మార్గాల నుంచి కాపాడి సరైన మార్గంలోకి తేవడం కోసం ఆయన ఒక వెలుగు అని మరి అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన్ని ఆ విధంగా పొగడటం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే ఖురాన్ యేసుక్రీస్తు అనబడే ఈసా అలైహిస్సలాం గారి గురించి, పరిశుద్ధ కన్య మరియమ్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి గురించి చాలా వివరంగా చర్చిస్తుంది. ఆయన జీవితం గురించి, ఆయన తల్లి యొక్క పవిత్రత గురించి, ఆయన జీవితంలో జరిగిన అద్భుతాల గురించి, ఆయన సందేశం గురించి, ఇవన్నీ కూడా
మరి ముస్లింలకు చాలా ముఖ్యమైనవి. ఆయనను ఒక దైవంగా కాకుండా ఒక దేవుని యొక్క ప్రియమైన ప్రవక్తగా, ఒక దేవుని యొక్క దాసుడిగా, ఒక మానవుడిగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడిగా మరి ముస్లింలు మూల సూత్రాలలో ఇది కూడా ఒకటిగా భావిస్తారు. మరి ఖురాన్లో ఈసా అలైహిస్సలాం గారు లేదా యేసుక్రీస్తు గురించి ఉన్న మరిన్ని అరుదైన విషయాలు అనేకం ఉన్నాయి. అంటే ప్రళయ దినానికి, తీర్పు దినానికి, జడ్జిమెంట్ డేకి ముందు ఆయన మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్రకు వెళ్ళి మక్కా నుండి మరి మస్జిద్ అక్షా దగ్గరికి వచ్చి మస్జిద్ అక్షా దగ్గర నుంచి బురాక్ మీద జిబ్రియల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా ఈ యొక్క బురాక్ పైన ఆయన 7 ఆకాశాల ప్రయాణం చేసి ఏదైతే 50 నమాజులని 5 నమాజులుగా మరి ఆ యొక్క వరాన్ని పొంది తీసుకురావడం జరిగిందో, ఆ సమయంలో ఆయన ఆదం అలైహిస్సలాం గారిని, మొదటి ఆకాశం నుంచి ఆదం అలైహిస్సలాం గారిని, రెండవ ఆకాశం నుంచి ఈసా అలైహిస్సలాం గారిని, మూసా అలైహిస్సలాం గారిని, నూహ్ అలైహిస్సలాం గారిని, ఇంకా అనేక మంది ప్రవక్తలను ఆయన కలవటం జరిగింది అని మరి ఈ యొక్క విషయాన్ని మేరాజ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భం గురించి ఖురాన్లో మరియు హదీసులో కూడా చెప్పడం జరిగింది. మేరాజ్ అనే యొక్క వాక్యంలో ఈసా అలైహిస్సలాం గారు ఆకాశంలో ఉన్నారు అని మరి చెప్పడం జరిగింది. మరి ఏ ఆకాశం, మరి ఆయన మళ్ళా ఎలా ఉంటారు అని ఆయన యొక్క రూపురేఖల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు వర్ణించడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఆయన మళ్ళీ వస్తారని కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఇదే విషయాన్ని ఖురాన్ కూడా చెప్తూ ఉంది. మరి ప్రళయానికి ఈయన ఒక సూచన. ఇక ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం గారు తిరిగి రావటం అనేది ప్రళయ సూచనగా, మరి ద హవర్ కయామత్ కి దగ్గర పడటం అనగా ఒక ముఖ్యమైన గుర్తుగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా అతను ఈసా అలైహిస్సలాం గారు ప్రళయ గడియకు ఒక సూచన కాబట్టి దాని గురించి సందేహపడకండి. ప్రళయం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, మానవుడు చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి మళ్ళా అందరూ తిరిగి లేపబడి ఈ యొక్క దేవుని యొక్క తీర్పు, మాలిక్ యౌమిద్దీన్ అంటే ఖయామత్ కా మాలిక్, ప్రళయ దినానికి యజమాని అయినటువంటి ఆ యొక్క దేవుడు, సృష్టికర్త అల్లా అయినటువంటి ఈయన దగ్గర యెహోవా అనబడే అల్లా అనబడే యెహోవా ఈ యొక్క దేవుని దగ్గర తీర్పు తీసుకునే స్వర్గమా లేదా నరకమా అనేది ఉంటుంది ఖచ్చితంగా అని ఖురాన్లో 43వ అధ్యాయం 61వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. దీని అర్థం ఈసా అలైహిస్సలాం గారు భూమిపైకి 2వసారి వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతం కాబోతుంది అని ప్రజలు అర్థం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ముస్లిం అని చెప్పుకున్న శిష్యులు ఈసా అలైహిస్సలాం గారు శిష్యులైన హవారీలు తమకు తాముగా మరి నసారాలుగా అని కాకుండా వారు విశ్వాసులుగా అల్లాకు లొంగిన వారు అని పిలుచుకున్నారు అని ఖురాన్ చెబుతూ ఉంది. ఖురాన్లో ఉన్నటువంటి విషయం ఇది. మరి మేము అల్లాపై విశ్వాసం ఉంచాము మరియు మేము విశ్వాసులం అని మీరే సాక్షులుగా ఉండండి దీనికి అని వారు శిష్యులు అన్నారు అని ఖురాన్లో 3వ అధ్యాయం 52వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇస్లాం విశ్వాసం ప్రకారం ఆదం అలైహిస్సలాం గారి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో ఈ ప్రవక్తలందరూ తెచ్చిన ధర్మం మరి ఇదే అని అందరూ కూడా లా ఇలాహ ఇల్లల్లా అంటే దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన సృష్టించిన సృష్టిలో వారు దేవుళ్ళు కాదు, ఆ సృష్టికర్తే దేవుడు అని ఆయన్ని గుర్తించి ఆరాధించాలని చెప్పడం జరిగింది. ఆయన సృష్టించిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీరు, భూమి, ఆకాశం, గాలి, వెలుతురు, చీకటి, మరి జీవం ఉన్నవి, జీవం లేనివి, నీటిలో ఉన్నవి, నీటిపైన ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, ఆకాశం లోపల ఉన్నవి, మరియు కొండల్లో, రాళ్లల్లో, పర్వతాలలో, వాటిపైన ఉన్నవి, వాటి లోపల, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయన. మరి ఈ సృష్టింపబడ్డని వాటిని కాకుండా ఈ యొక్క మానవులని, జంతువులని, పశుపక్షాదులని, జీవమున్న వాటిని, జీవం లేని వాటిని, వీటి నుంచి వెలువడ్డ వాటిని, వీటిలో నుంచి అనేక వస్తువులని తయారు చేస్తున్న వీటన్నిటినీ కాకుండా వీటన్నిటినీ ఏర్పరిచిన వాడు, వీటన్నిటినీ తయారు చేసిన వాడు ఆ ఒకే ఒకడు సృష్టికర్త. ఆయన్ని గుర్తించి ఆరాధించండి, సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించండి అని ఇదే ప్రవక్తలందరి యొక్క సందేశము అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనినే ఏక దైవ ఆరాధన, లా ఇలాహ ఇల్లల్లా అంటే దేవుడు తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు. దీనిని అరబ్బీ భాషలో అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని చెప్పడం. ఉదాహరణకి యెహోవా అనబడే అల్లా అనే యెహోవా ఈయన తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కాదు అని ఈ విధంగా కూడా దీని యొక్క అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ఇక
కొంతమంది ఈసా అలైహిస్సలాం గారిని మంత్రగాడు అని కూడా అనుకునేవారు. కానీ స్పష్టమైన అద్భుతాలు, పుట్టుకతో గుడ్డివారిని నయం చేయడం, మృతులను బ్రతికించడం, మరి ఇలాంటి అద్భుతాలను చూపించినప్పటికీ సత్యం ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే ధర్మాన్ని అంగీకరించలేదో వారు ఈయనని మంత్రగాడుగా చెప్పడం జరిగింది. కానీ ఖురాన్ మాత్రం ఈయన మంత్రగాడు కాదు, ఈయన దేవుని యొక్క దాసుడు, ప్రవక్త, అత్యుత్తముడు, మంచివాడు అని ఈయన గురించి ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఆయన మెజిషియన్ అంటే ఆయన మ్యాజిక్లు చేసేవాడు కాదు, ఆయన దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క భక్తుడు, ఆయన ప్రవక్త అని ఖురాన్ సాక్ష్యమిస్తూ ఉంది. నేను నీకు గ్రంథాన్ని, జ్ఞానాన్ని నేర్పినప్పుడు, నా యొక్క అనుమతితో నీవు మృతులను బ్రతికించినప్పుడు అవిశ్వాసులైన వారు ఇది కేవలం బహిరంగ మాయాజాలం తప్ప మరేమీ కాదు అని వారు అన్నారు అని ఖురాన్లో 5వ అధ్యాయం 110వ వాక్యంలో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక తల్లి పేరుతో పిలువబడే ఏకైక ప్రవక్త ఈ యొక్క పరిశుద్ధ కన్య మరియమ్మ గారి కుమారుడైనటువంటి యేసు ప్రభు లేదా యేసుక్రీస్తు లేదా ఈసా అలైహిస్సలాం గారు. మరి ఈయననే ఈ యొక్క ప్రపంచంలో తల్లి పేరుతో పిలువబడే ఒకే ఒక ప్రవక్త అని చెప్పడం జరుగుతూ ఉంది. సాధారణంగా అరబ్బు సాంప్రదాయంలో మరియు ఖురాన్లో ఎవరైనా ఒక వ్యక్తులను వారి యొక్క తండ్రి పేరుతో గుర్తిస్తారు వ్యక్తులను. కానీ ఉదాహరణకి ఒక మూసా అనే పేరు ఉందనుకోండి, మూసా బిన్ ఇమ్రాన్ అని ఈ విధంగా తండ్రి పేరుతో బిన్ అని చెప్పి మూసా బిన్ అని సన్ ఆఫ్ అని ఆ యొక్క తండ్రి పేరుతో పిలుస్తారు. కానీ ఖురాన్ అంతటా కూడా ఎక్కడైతే యేసుక్రీస్తు గారి పేరు లేదా ఈసా అలైహిస్సలాం గారి పేరు తీసుకోబడుతుందో అక్కడ ఈసా ఇబ్నే మరియం అంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం అని చెప్పడం జరుగుతుంది. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అని పదే చెప్పడం జరుగుతుంది. తల్లి పేరుతో పిలువబడ్డ ఒకే ఒక ప్రవక్త అల్హమ్దులిల్లా. అంటే ఇది ఆయనకు మానవ తండ్రి లేరు అని, మరియు ఆయన యొక్క తల్లి మరియమ్మ అలైహిస్సలాం గారు ఆమె యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పడానికి అల్లా చేసిన ఒక గొప్ప అద్భుతం అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈద్ అంటే పండుగ రోజు ప్రస్తావన తన యొక్క అనుచరుల కోసం ఆకాశం నుంచి భోజనం దించమని అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం గారి యొక్క చేసిన ప్రార్థన చాలా గొప్పది. ఓ అల్లా అంటే ఖురాన్లో 5వ అధ్యాయం 114వ వాక్యం, ఓ అల్లా మా కోసం ఆకాశం నుంచి ఒక భోజనపు పళ్ళ్యాన్ని దించు, అది మాకు, మా పూర్వీకులకు మరియు రాబోయే తరాలకు కూడా అది ఒక పండుగగా ఉండాలి, మరియు నీ తరపున అది ఒక అద్భుత సూచనగా ఉండాలి అని ఈసా అలైహిస్సలాం గారు ఈ విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఆ యొక్క ఆహార పళ్ళెం అనేది దిగడం జరిగింది అని ఖురాన్లో 5వ అధ్యాయం 114వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంతేమన్నా ఈసా అలైహిస్సలాం గారు తన అనుచరుల ఆనందం కోసం మరియు అల్లా యొక్క కృతజ్ఞత కోసం పండుగను కోరుకున్న సందర్భం కూడా ఇదనమాట. ఇక ఒంటరితనం మరియు ప్రయాణం ఈసా అలైహిస్సలాం గారి జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇస్లామిక్ చరిత్ర మరియు కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం తఫ్సీర్ల ఆధారంగా ఈసా అలైహిస్సలాం గారికి కాదు అని, ఆయన బోధనలు, ప్రచారము, దేవుని సేవ, సమాజ సేవ, మంచిని చెప్పడం, చెడు నుంచి ఆపడం, ఇలాంటి విషయాలలో ఈ యొక్క సత్య ప్రచారంలో భాగంగా ఒక ఊరు నుంచి మరో ఊరికి ఆయన నిరంతరం ప్రయాణిస్తూ ఉండేవారు అని ఖురాన్ ఆయనను మరియు ఆయన తల్లిని ఆశ్రయం కోసం ఒక ఎత్తైన ప్రదేశానికి చేర్చాము అని కూడా చెబుతూ ఉంది. మరి ఆయన ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక విషయంలో కూడా మరియమ్మ అలైహిస్సలాం గారు ఎక్కడ కూర్చున్నారు, ఆమెకు ఆహారం ఎలా లభించింది, ఆమె ఏ మస్జిద్లో ఆమె సేద తీరారు, ఆమె పుట్టినప్పుడు కానీ, ఆమె పెద్ద అయ్యేటప్పుడు కానీ, ఆమెకి మరి దైవదూత వచ్చి ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారి గురించి చెప్పినప్పుడు కానీ, అప్పుడు జరిగినటువంటి విషయాలు కానీ అనేక విషయాలు ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. తౌరాత్ గ్రంథంలో, ఇంజీల్ బైబిల్ గ్రంథంలో మరియు ఖురాన్ గ్రంథంలో ఉన్న అనేక విషయాలు తారుమారు చేయబడ్డటువంటి మరి విషయాల వల్ల నిజమైన విషయాలు ఏవో మళ్ళీ వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా చెప్తున్నారు,
ఆ సంఘటనలు జరిగినప్పుడు నీవు అక్కడ లేవు, కానీ ఈరోజు మేము వాటిని మీకు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇలాంటి అగోచర విషయాలని మళ్ళీ తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు. మేము వారిద్దరికి తల్లి మరియు కొడుకు ప్రశాంతంగా నివసించడానికి కోసం నీటి ఊటలు ఉన్న ఒక ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము అని ఖురాన్లో 23వ అధ్యాయం 50వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన దీవెన ఎప్పుడు ఆ యొక్క ప్రవక్త పైన దేవుడికి ఉండేది. ఈసా అలైహిస్సలాం గారు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్లో ఒక ముఖ్యమైన వాక్యం ఏమిటంటే, నేను ఎక్కడ ఉన్నా ఆ దేవుడు అల్లా నన్ను శుభప్రదంగా ముబారక్ ఉంచాడు, నన్ను ఎప్పుడు శుభప్రదంగా ఆయన నన్ను ఉంచాడు, చూసుకున్నాడు అని మరి ఖురాన్లో 19వ అధ్యాయం 31వ వాక్యంలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ లాభం, శాంతి, జ్ఞానం మరియు దైవానుగ్రహం ఆయనకు తోడుగా, నిండుగా, మెండుగా ఉండేది అని ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే ఖురాన్లో ఈసా అలైహిస్సలాం గారి యొక్క చరిత్ర కేవలం గతించిన ఒక కథ, ఒక గాథ కాదు. అది భవిష్యత్తు ప్రళయానికి ముడిపడి ఉంది. ఆయన జీవితం నిరాడంబరతకు, తల్లి పట్ల సేవకు మరియు అల్లాపై అచంచలమైన విశ్వాసానికి ఒక మారుపేరు అని. మీకు ఇస్లాంలో అంతిమ దినం లేదా దజ్జాల్ గురించి కూడా మరి అనేక విషయాలు వినే ఉంటారు. వీటి గురించి మనం చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన హదీసుల ప్రకారం అంతిమ దినాలలో, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డేకి ముందు దజ్జాల్ యొక్క రాక కూడా ఉంటుంది. ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు గారు 2వ రాకడలో కూడా వస్తారని చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి అనేక కథనాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఈసా అలైహిస్సలాం గారి యొక్క 2వ రాకడ ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ముస్లింలు దజ్జాల్ బారి నుండి రక్షణ కోసం పోరాడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. విశ్వాసులు, దేవుణ్ణి నమ్మిన వారు అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులకి గురై మరి ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఈసా అలైహిస్సలాం గారి కోసం. అప్పుడు ఆకాశం నుంచి ఆయన మళ్ళీ 2వ రాకడలో దిగి వస్తారు అని ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అంటే కొన్ని హదీసుల ప్రకారం, ఉదాహరణకి సిరియా దేశంలోని డెమాస్కస్ నగరంలో తూర్పు వైపున ఉన్న ఒక తెల్లటి మినార్ వద్ద ఆయన దిగుతారని కొంతమంది ఉలమాలు తెలియజేస్తూ ఉన్నారు. నిజమేమిటో అల్లాహ్. కానీ ఆయన తన 2 చేతులు 2 దైవదూతల భుజాలపై పెట్టి ఆ విధంగా కిందకి దిగుతారు అని, ఆయన తల నుండి నీటి బిందువులు ముత్యాల్లా రాలుతూ ఉంటాయని ఈ విధంగా హదీసుల్లో వర్ణించడం జరిగింది. ఇక మరి ఈ యొక్క దజ్జాల్ని ఈసా అలైహిస్సలాం గారు అంతం చేయడం జరుగుతుంది అని, ఈసా అంటే యేసుక్రీస్తు గారి యొక్క ముక్కు నుంచి వచ్చే గాలి తగిలితేనే ఆ యొక్క దజ్జాల్ అంతమైపోతూ ఉంటాడు అని ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో అల్ మసీహ్ అద్ దజ్జాల్, అబద్ధపు మెస్సయ, ప్రపంచాన్ని తన మాయలతో మోసం చేస్తూ తానే దేవుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఈ యొక్క దజ్జాల్. ఈసా అలైహిస్సలాం గారు రాగానే ఆ యొక్క దజ్జాల్ ఆయన్ను చూసి ఒక నీటిలో ఉప్పు ఎలాగైతే కరుగుతుందో ఆ విధంగా కరిగిపోవడం, చనిపోవడం జరుగుతుందని మరి అప్పుడు జరిగే సంఘటనల గురించి కూడా ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. దజ్జాల్ భయంతో పారిపోతాడు, కానీ ఈసా అలైహిస్సలాం గారు అతన్ని వెంబడించి ప్రస్తుతం ఇజ్రాయిల్లోని లుద్ అంటే గేట్ ఆఫ్ లుద్ అనే ఒక ప్రదేశం వద్ద అతన్ని అంతం చేస్తారు అని కూడా మరి దీంతో భూమిపై ఉన్న అతిపెద్ద చెడు, ఈవెల్ తొలగిపోవడం జరుగుతుంది అని, దాని తర్వాత షిర్క్, బిదాత్, హరాములను విరగ్గొట్టడం జరుగుతుంది అని, మళ్ళీ బోధన అనేది చేస్తారు అని, ఏక దైవారాధన గురించి మళ్ళీ ఈసా అలైహిస్సలాం గారు బోధిస్తారు అని, స్థాపిస్తారని మరి హదీసుల్లో చెప్పడం జరుగుతుంది, ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. మరియు ఆయన షిర్కును విరగ్గొడతారు అని, అంటే మరియు ఆయన పంది మాంసాన్ని నిషిద్ధం చేశారు, మళ్ళా దానిని ఆయన ఖరారు చేస్తారు అని, దాన్ని తినొద్దని చెప్తారు అని, జిజియా అంటే రద్దు, అంటే ముస్లిమేతరుల నుండి పన్ను తీసుకునే పద్ధతిని రద్దు చేస్తారు అని,
అందుకే అందరూ ఒకటే దాంట్లో రావాలని ఆయన పిలుపుని ఇస్తారని, యాజూజు మరియు మాజూజులు గోగ్ అండ్ మాగోగ్ అంటే దజ్జాల్ చనిపోయిన తర్వాత యాజూజు మరియు మాజూజు అనే ఒక అనాగరిక జాతులు బయటకు వచ్చి ప్రపంచంపై పడి విధ్వంసాన్ని సృష్టిస్తారు అని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. వారిని ఎవరు ఎదుర్కోలేరు. అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు అల్లా ఒక రకమైనటువంటి పురుగులను పంపి ఆ జాతులని నాశనం చేస్తాడు అని, ఆ తర్వాత వర్షం కురిసి మళ్ళా భూమి శుభ్రం అవుతుంది అని, ఇలాంటి అనేక విషయాలు భవిష్యవాణికి సంబంధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో చెప్పబడ్డాయి. మరియు శాంతి మరియు సుభిక్షం తర్వాత వ్యాపిస్తుంది అని, ఈసా అలైహిస్సలాం గారు మళ్ళీ ప్రవక్తగా వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఒక 40 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలిస్తారు అని, ఆయన యొక్క పాలనలో భూమిపై అనేక రకాల అద్భుతాలు జరుగుతాయని, శాంతి నెలకొంటుంది అని, ఇది చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా చెప్పబడుతూ ఉంది. మరి ఉదాహరణకి కొంతమంది ఉలమాలు చెప్తూ ఉంటారు, దీంట్లో ఎంత నిజం ఉందో అల్లాహ్ ఆలం. ఏమంటే పులి మరియు మేక ఒకటే చోట కలిసి మేస్తూ ఉంటాయి. పిల్లలు పాములతో ఆడుకుంటారు, అవి వారిని ఏమీ చేయవని. ద్వేషం, అసూయ అనేవి మనుషుల నుండి తొలగిపోతాయని. సంపద ఎంతగా ఉంటుందంటే, ఒక్కొక్కరి దగ్గర సంపద ఎలా ఉంటుందంటే దాన ధర్మాలు చేయాలంటే తీసుకునేవారు ఉండరని, అందరూ ధనవంతులుగానే ఉంటారు అని. వివాహం మరియు మరణం మొదటిసారి వచ్చినప్పుడు ఈసా అలైహిస్సలాం గారు పెళ్లి చేసుకోలేదు. మొదటిసారి ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇస్లామిక గ్రంథాల ప్రకారం హదీసుల ఆధారంగా ఆయన భూమిపై సుమారు ఇంకా 40 సంవత్సరాలు జీవిస్తారు అని, పరిపాలిస్తారు అని, ఆయన వివాహం కూడా చేసుకుంటారు అని, సంతానాన్ని కూడా పొందుతారు అని, ఇలాంటి అనేక కథనాలు ఉన్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందో అల్లాహ్ ఆలం, అది దేవునికే తెలుసు. ఇకపోతే చివరికి ఆయన సహజ మరణం, మామూలు మరణం పొందుతారు అని, ఇంతకాలం అయిపోతారు అని, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ముస్లింలు అంటే విశ్వాసులు ఆయనకు అంత్యక్రియలు, జనాజా కూడా చేస్తారు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాధి దగ్గరలో ఆయన్ని ఖననం కూడా చేయడం జరుగుతుంది అని, ఇలాంటి అనేక విషయాలు మరి హదీసు గ్రంథాలలో ఉన్నాయని ఉలమాల యొక్క అనేక రకాల గ్రంథాలు తెలిసిన వారి యొక్క ప్రసంగాలు అన్నమాట. ఇక ఈసా అలైహిస్సలాం గారి యొక్క రాక అనేది న్యాయం గెలుస్తుంది అని అనడానికి, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది అని అనడానికి, ఈ యొక్క అబద్ధపు మెస్సయ అని చెప్పుకునే యొక్క దజ్జాల్ ఓడిపోతుంది అని అనడానికి, యాజూజ్ మాజూజుల యొక్క రాక మరియు వారి యొక్క అంతం గురించి, మరియు ధర్మం సత్యమని నిరూపించడానికి, ఇవన్నీ కూడా ఒక సూచనగా ఈసా అలైహిస్సలాం గారి యొక్క రెండవ రాకడ అనేది జరుగుతుంది అని, మరి ఈ విషయం గురించి ఇంకా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే ఇమాం మెహదీతో సమావేశం కూడా మరి ఈసా అలైహిస్సలాం గారితో జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు ఆకాశం నుండి డెమస్కస్లో దిగినప్పుడు అది ఉదయం ప్రార్థన ఫజర్ నమాజ్ సమయం అయి ఉంటుందని, ఆ సమయంలో ముస్లింలకు నాయకత్వం వహిస్తున్న ఇమాం మెహదీ రజల్లా గారు నమాజ్ చదివించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో ఈసా అలైహిస్సలాం గారిని చూసి, యేసుక్రీస్తు గారిని చూసి ఇమాం మెహదీ గారు వెనక్కి తగ్గి మీరు ఇమామత్ చేయండి, మీరు నమాజ్ చదివిపోయిండి అని చెప్తే, అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు నమాజ్ చదివించమని కోరితే గనక ఈసా అలైహిస్సలాం గారు వినయంతో వద్దు, ఈ గౌరవం ఈ యొక్క సమాజానికి ఇవ్వబడింది, మీరే నాయకత్వం వహించండి అని చెబుతూ ఇమాం మెహదీ గారి వెనుక ఒక సామాన్య విశ్వాసిలాగా మరి ఈసా అలైహిస్సలాం గారు నమాజ్ చేయడం జరుగుతుంది అని, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక గౌరవాన్ని సూచిస్తుంది అని హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయాలలో చెప్పడం జరిగింది. ఈసా అలైహిస్సలాం గారి యొక్క రూపం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని విషయాలు చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు, ఆకాశ ప్రయాణం చేసినప్పుడు, 50 నమాజులు 5 నమాజులుగా చేయబడ్డప్పుడు, మేరాజ్ యాత్రలో జరిగినటువంటి ఈ యొక్క ప్రవక్తల యొక్క సందర్శన జరిగినప్పుడు,
మరి అప్పుడు ఈసా అలైహిస్సలాం గారిని చూడటం జరిగిందని, ఆయన రూపాన్ని ఎలా చెప్పారు అంటే ఆయన ఒక మధ్యస్థు ఎత్తులో ఉంటారు అని, చర్మం ఎరుపు తెలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది అని, ఆయన జుట్టు భుజాల వరకు ఉండి ఉంగరాలు తిరిగి ఉంటుందని, ఆయన ఇప్పుడే స్నానం చేసి వచ్చారా అన్నట్లుగా తల నుండి నీరు కారకపోయినా సరే తడిగానే మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది అని, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆయనను తన సహచరుడైనటువంటి అంటే మొహమ్మద్ సల్లం గారి శిష్యుడైనటువంటి ఉర్వా బిన్ మసూద్ రజల్లా గారి పోలికతో ఆ విధంగా ఉంటారు అని ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారిని పోల్చి చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు సమాధి సందర్శన భూమిపైకి వచ్చిన తర్వాత ఈసా అలైహిస్సలాం గారు మదీనా నగరానికి వెళ్తారు అని హదీసు గ్రంథాలలో చెప్తూ ఉన్నాయి. మరి ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క సమాధి వద్దకు వెళ్ళి మరి యా మొహమ్మద్ అని పిలిచి సలాం చెప్తారు అని కొన్ని హదీస్ గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి సలాంకి జవాబు కూడా లభిస్తుందని ఈ విధంగా చెప్తున్నారు. ఇకపోతే హజ్ ఉమ్రా కూడా చేయడం జరుగుతుంది 2వ రాకడలో అని, ఆయన ఫజ్ అల్ రవ్వా అనే మార్గం గుండా హజ్ లేదా ఉమ్రా లేదా హజ్ ఉమ్రా కలిపి అయినా చేస్తారు అని ఇలా అనేక రకాల కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక భూమి యొక్క ఆశీర్వాదాలు మరి ఆయనకు దొరుకుతాయని ఈసా అలైహిస్సలాం గారు ఆయన మళ్ళా పరిపాలన జరిగినప్పుడు ఒక దానిమ్మ పండు ఎంత పెద్దగా కాస్తుంది అంటే దాని తొక్క నీడలో ఒక మనిషి నిలబడవచ్చంట. ఒక ఆవు పాలు ఎంత ఎక్కువగా ఇస్తుంది అంటే ఒక పెద్ద సమూహానికి ఆ పాలు సరిపోతాయి. భూమిపై కరువు అనేది ఉండదు, ధనం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎవరైనా దానం ఇవ్వడానికి బయటకు వస్తే తీసుకునేవారే ఉండరు. మరియు విషం లేని సర్పాలు ఉంటాయని, ఆయన కాలంలో మనుషుల మధ్య ద్వేషం పోవడమే కాకుండా జంతువుల యొక్క స్వభావం కూడా మారిపోతుంది అని, మరియు ఇలాంటి అనేక విషయాలు, గొర్రెలు తోడేళ్లతో కలిసి తిరుగుతాయి, సింహాలు ఆవులతో కలిసి ఉంటాయి, ఏ జంతువు మరొక జంతువును చంపదు, పాములలో విషం ఉండదు, చిన్నపిల్లలు వాటితో ఆడుకుంటారు. ఇలాంటి అనేక కథనాలు ఉన్నాయి. దీంట్లో నిజమేందో అల్లా వాళ్ళం, ఇదంతా కూడా భవిష్యవాణికి సంబంధించినటువంటి హదీసులు. మరి ఇది జైఫా సయేందా కాదా అల్లా వాళ్ళం. మరి తూరు పర్వతం వద్ద రక్షణ యాజూజ్ మరియు మాజూజ్ అనే విధ్వంస జాతులు వచ్చినప్పుడు అల్లా యొక్క రక్షణని కోరుతూ ప్రవక్త గారు ప్రార్థన చేసినప్పుడు, ఈసా అలైహిస్సలాం గారు యేసుగారు ప్రార్థన చేసినప్పుడు, నా దాసులను ఈ యొక్క విశ్వాసులను తీసుకొని తూరు పర్వతం పైకి వెళ్ళు, ఎందుకంటే నేను సృష్టించిన ఈ కొత్త జాతిని యాజూజ్ మాజూజ్ని ఎవరు యుద్ధంలో ఓడించలేరు అని అల్లా చెప్తాడు. అప్పుడు ఆయన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈసా అలైహిస్సలాం గారు 40 సంవత్సరాలు పాలించి ఆయన ఇంతకాలం అయిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్ కొంతకాలం పాటు ప్రజలు విశ్వాసంపై కొంతకాలం ఉంటారు. తర్వాత మెల్లగా మళ్ళీ చెడువైపు మరలుతారు. అప్పుడు యమన్ దేశం వైపు నుంచి ఒక మృదువైన గాలి వీస్తుంది. అది ప్రతి విశ్వాసీ హృదయంపై ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే వారికి మరణాన్ని ప్రసాదిస్తుంది. అంటే వారి ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఇక భూమిపై కేవలం చెడ్డవారు మాత్రమే మిగులుతారు. వారిపైనే ఇక చివరిగా ప్రళయం అనేది కయామత్ అనేది వారిపైన వస్తుంది అని, ఇలా ఈసా అలైహిస్సలాం గారి యొక్క చరిత్ర ప్రారంభం పుట్టుక ఎంత అద్భుతమో, ఆయన ముగింపు 2వ రాకడ కూడా అంతే అద్భుతమని, ఆయన జీవితం అల్లా శక్తికి ఒక గొప్ప నిదర్శనమని, మరి ఇలా అనేక రకాల చారిత్రక గ్రంథాలలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ప్రవక్తలను ఇచ్చారో వారి ద్వారా మాకు అందించినటువంటి సందేశాన్ని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల
ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, నేరాలు గేరాలు, కుట్రలు కుతంత్రాలు, వ్యసనాలు, వీటన్నిటి నుంచి, చేతబడి, దిష్టి, అక్రమం, అన్యాయం, వీటన్నిటి నుంచి మమ్మల్ని, ఈ యొక్క ప్రసంగం చూస్తున్న వారిని, మా కుటుంబ సభ్యులని, మా యొక్క స్నేహితులని, బంధుమిత్రులని, అల్లా మీ యొక్క దాసులని, మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, రాబోయేవారు, ఇటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని రక్షణ కోరుకుంటూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో, ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉందో, మరియు ఎవరైతే మీ గురించి పనిచేస్తూ ఉన్నారో, అల్లా అటువంటి వారు మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు ఇటువంటి వారందరిపైన, వారి కుటుంబ సభ్యులపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి, ఇహలోకంలోను, ప్రళయదినం రోజు, పరలోకంలోను, ప్రాణం పోయేటప్పుడు, మరియు ఆలమే బర్జకులోను, మరియు కయామత్ రోజు, మరియు స్వర్గంలోనూ మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మీ యొక్క రక్షణని మాపై కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మాకు జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనని, విజ్ఞానాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా మీ యొక్క రక్షణలో మాకు సహాయం చేయండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాపాడండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాపాడండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాపాడండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీ ప్రవక్తలందరిపైన, మీ ప్రవక్తల యొక్క సహబాలందరిపైన, అల్లా మీ యొక్క దైవదూతలందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏమిటి? మొహమ్మద్ రసూలుల్లా అంటే ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా అంటే దేవుడు తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని. మొహమ్మద్ రసూలుల్లా అంటే మొహమ్మద్ అనేటటువంటి ఆయన కూడా ఒక మానవుడు, ఆయన ఒక దేవుని యొక్క భక్తుడు, దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగా, చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక రసూల్ అని సాక్ష్యమిస్తున్నాను అని ఈ యొక్క మొహమ్మద్ రసూలుల్లా అంటే దీని యొక్క అర్థం అనమాట. లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా. దేవుడు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. మహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక మానవుడు, దేవుని యొక్క భక్తుడు, దాసుడు. దేవుడు ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనపై దేవుని యొక్క శాంతి సుఖాలు కలియుగాక ఆమీన్ అని దీని యొక్క అర్థం. అల్లాహు అక్బర్. అల్లా మనందరికీ ఇహపరాలలో శాంతి సుఖాలు కురిపించాలి, మనందరికీ కూడా నరకం నుంచి రక్షించి మనందరికీ స్వర్గభాగ్యం ప్రసాదించాలి అని నేను మనందరి తరపున నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.